మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో బాబ్ ప్రాక్టర్ చెప్పిన డబ్బు గురించి ఆకర్షణ సూత్రం అండి. డబ్బును ఎలా ఆకర్షించాలి, కోటీశ్వరుడు కావాలంటే డబ్బును ఎలా ఆకర్షించాలి, ఏం చేస్తే డబ్బు మీకు వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దాని గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, బాబు ప్రాక్టర్ చాలా బాగా వివరించారు. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. అవును మిత్రులారా, మీ యొక్క ఆలోచనలే మీ యొక్క ప్రపంచం అంటాడు బాబు ప్రాక్టర్. అవునండి, మీ యొక్క ఆలోచనలే మీ ప్రపంచం, మీ యొక్క నమ్మకాలే మీ యొక్క భవిష్యత్తు, ఇదే సత్యమని, ఇదే రహస్యమని బాబు ప్రాక్టర్ చెప్పిన మహామంత్రం మిత్రులారా. అవునండి, నీ ఆలోచనలే నీ ప్రపంచం, నీ నమ్మకాలే నీ భవిష్యత్తు అనేది సత్యం అని చెప్పేసి బాబు ప్రాక్టర్ చెప్పిన మహామంత్రం మిత్రులారా. మీరు పేదవారు కాదు, మీ యొక్క ఆలోచనలు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి మీరు పేదవారిగా అనుకుంటున్నారు. మీ ఆలోచనలు మాత్రమే చిన్నగా ఉన్నాయి అంతే. నీ లోపల కోట్లు సంపాదించే శక్తి ఉంది, కానీ నమ్మకం కొంచెం తక్కువగా ఉంది. నీవు కళ్ళు మూసుకొని ఒకసారి ఇలా అనుకో, నేను కోటీశ్వరుడిని, ఇది నా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోకు. నేను కోటీశ్వరుడిని, కళ్ళు మూసుకొని ఇలా అనుకో, నేను కోటీశ్వరుడిని, ఇది కళ కాదు అని నువ్వు అనుకో. మిత్రులారా, నా వల్ల కాకుండా ఇది కళలా మీరు భావించకుండా, కళ కాదు అనుకోకుండా నేను కోటీశ్వరుడిని అనుకోండి. ఇది రాబోయే నిజం మిత్రులారా. ప్రతి ఉదయం మీరు నిద్రలేవగానే ఇలా చెప్పుకోండి, డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది, ప్రపంచం నాకు సహాయం చేస్తుంది, నేను సంపదకు అర్హుడిని. నీ మనసు ఒక అయస్కాంతం లాంటిది, తెలుసుకో మిత్రమా. నువ్వు ఏమి అనుకుంటే అదే ఆకర్షిస్తావు అని గుర్తుపెట్టుకో. అందుకే సంపద గురించి ఇలా ఆలోచించండి. సంపద నీ దగ్గరికి వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీలో భయం కనుక ఉంటే దానిని వదిలేయండి. మీలో సందేహం ఉంటే దాన్ని దూరం చేయండి. నిన్ను నువ్వు కోటీశ్వరుడిగా ఊహించుకోండి. అదే నీ జీవితాన్ని తెలుసుకో మిత్రమా. జీవించడం మొదలుపెట్టు, చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టు. మిత్రులారా, ఇవి మాటలు కాదు, ఇవి మాటలు కాదు, ఒక ఆజ్ఞలు అని తెలుసుకోండి. మిత్రమా, నువ్వు సక్సెస్ కావాలంటే నీ మాటలు నీకు ఒక ఆజ్ఞలుగా ఉండాలి. నీ ఆలోచనలు నీ యొక్క సృష్టి శక్తి అని తెలుసుకో. నేను సాధించగలను మీరంటే బ్రహ్మాండం కూడా అవును అంటుంది. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. నేను సాధించగలను అని మీరు అనుకుంటే కనుక ఈ బ్రహ్మాండం మొత్తం మీకు సపోర్ట్ చేస్తూ అవును అంటుందంట మిత్రులారా. అందుకోసమని మీరు మీ యొక్క శక్తిపై మీ దృష్టి పెట్టండి, డబ్బును దాచండి, డబ్బుపై ఎక్కువగా మమకారం పెంచుకోండి, డబ్బు గురించి ఎప్పుడుగా పాజిటివ్గా మాట్లాడండి. మీ యొక్క హృదయం నమ్మకంతో నింపుకోండి, మీ యొక్క హృదయాన్ని డబ్బు గురించి నమ్మకంతో నింపుకోండి. ప్రతిరోజు డబ్బు గురించి ఒక చిన్న అడుగు వేయండి, ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది మిత్రులారా. ఈరోజు మీరు అనుకున్న రోజు ఈరోజే మారకపోవచ్చు, రేపు మారకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకో. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకొని పాజిటివ్గా ఆలోచిస్తూ కోటీశ్వరులా ఎలా ఆలోచించాలి అనేది ఈ వీడియో మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో ఉన్న మాటలు అనుకుంటూ ఉండండి మిత్రులారా. బాబు ప్రాక్టర్ చాలా అద్భుతంగా వివరించాడు ఈ వీడియోలో. ఓకే మిత్రులారా, మన యొక్క జీవితంలో చాలా పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, చాలామంది జీవితంలో చాలా పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఎందుకు కొంతమంది ధనవంతులు అవుతున్నారు, ఎందుకు కొంతమంది పేదవారిగా ఉంటున్నారు అని మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు మిత్రులారా. ఇది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందంటే కాదు మిత్రులారా. ఇది అదృష్టం మీద ఆధారపడి కాదండి, అది వాళ్ళ యొక్క పరిస్థితుల మీద కూడా కాదండి. అది ఒకే ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం ఏమిటంటే వారి యొక్క ఆలోచనలు మిత్రులారా. వారి యొక్క ఆలోచనలు మాత్రమే. ప్రపంచంలో కోట్ల రూపాయలు సంపాదించిన ఒక గొప్ప గురువు బాబ్ ప్రాక్టర్ మిత్రులారా. ప్రపంచంలో చాలా కోట్ల రూపాయలు సంపాదించిన గొప్ప గురువు ఎవరంటే బాబ్ ప్రాక్టర్. అతను చెప్పిన ఒక సత్యం ఏమిటంటే, యూ బికమ్ వాట్ యూ థింక్ అంటాడండి. యూ బికమ్ వాట్ యూ థింక్ అంటాడు. అంటే నీ ఆలోచనలు నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అదే నీవు అంటాడు. అందుకోసమని అబౌట్ మస్ట్ ద టైమ్ మిత్రులారా. యూ బికమ్ వాట్ యూ థింక్ అబౌట్ వాట్ యూ ద లైన్ అంటాడు మై డిఫరెంట్ లర్న్ అంటాడండి. అంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో అదే మీరు అవుతారని చెప్తున్నాడు మై డిఫరెండ్స్. మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు గురించి ఆలోచించాలి, అప్పుడు మాత్రమే మీకు డబ్బు వస్తుందని చెప్తారు మై డిఫరెండ్స్. అందుకోసం మీరు ఏదైతే థింక్ చేస్తారో, టైంని ఎలా అయితే ఉపయోగించుకుంటారో అదే మీరు ఎదుగుతారో, అలాగే మీరు మారుతారు అని బాబ్ ప్రాక్టర్ చెప్తారు మిత్రులారా. మీరు ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీరు అవుతారని మళ్ళీ
బాబు ప్రకటన చెప్తున్నారండి. మిత్రులారా, మీ యొక్క ఆలోచనలు మీ యొక్క సంపద గురించి, డబ్బు గురించి ఆలోచించేలా ఉండేలా చూసుకోండి. మీరు రోజంతా ఏమీ ఆలోచిస్తున్నారు? మీకు డబ్బు కష్టంగా వస్తుందని ఆలోచిస్తున్నారా? నా దగ్గర డబ్బు ఉండదని ఆలోచిస్తున్నారా? మిత్రులారా, మీరు ఇలా ఆలోచిస్తే మీరు డబ్బును దూరం పంపిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఇలా అనుకోండి, ఆలోచించండి, ఒకసారి ఇలా అనుకోండి. డబ్బు నాకు సులభంగా వస్తుంది, డబ్బు నాకు సులభంగా వస్తుంది. నేను కోటీశ్వరుడిని అవుతున్నాను, నేను కోటీశ్వరుడిని అవుతున్నాను, నేను కోటీశ్వరుడిని అవుతున్నాను. అప్పుడు మీ మనసు మారుతుంది మిత్రులారా, మీ చర్యలు మారుతాయి, మీ యొక్క జీవితం కూడా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఇప్పటికే కోటీశ్వరుడు అయ్యాడని సత్యాన్ని తెలుసుకొని మీరు అలా ఆలోచించండి. ఇది విన్నప్పుడు కొంచెం మీకు వింతగా అనిపించవచ్చు. నా దగ్గర డబ్బులు లేవంటే కోటీశ్వరుడు ఏంటి అని మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ మిత్రులారా, నిజం ఏమిటంటే మీరు ముందుగా మీ యొక్క మనసులో కోటీశ్వరుడు కావాలి. మీరు ముందుగా మీ మనసులోనే మీరు కోటీశ్వరుడు కావాలి. తర్వాత బయట ప్రపంచంలో మీరు కోటీశ్వరులు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఊహించండి. మీరు పెద్ద ఇంట్లో ఉన్నారు. మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక పెద్ద ఇంట్లో ఉన్నారు. మీ బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ ఫీలింగ్ని మీరు ఫీల్ చేయండి, విజువలైజేషన్ చేయండి. అది ఎంత సంతోషంగా ఉంటుంది. మిత్రులారా, దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారండి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇలా ఆలోచించడం ద్వారా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ శక్తి వస్తుంది. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కు శక్తి వస్తుంది. ఆ శక్తి మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమని మిత్రులారా, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలే ఇవ్వండి. దానిలో మీరు ఏది పడితే అది ఇవ్వకండి. మీరు నెగటివ్ ఆలోచనలు కనుక ఇస్తే నెగటివే మీ జీవితంలోకి వస్తుంది. మీరు పాజిటివ్ ఆలోచనలు ఇస్తే పాజిటివ్ వస్తుంది మీకు బయట. అది మీకు ప్రతిరోజు మీరు పాజిటివ్గా రిపీట్ చేయండి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో పాజిటివ్గా రిపీట్ చేయడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి అది చేరుతుంది అని తెలుసుకోండి. నేను ధనవంతుడిని, డబ్బు నన్ను ఆకర్షిస్తుంది, నేను విజయానికి అర్హుడిని అని ఇలా అఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పుకోండి. నేను ధనవంతుడిని, డబ్బు నన్ను ఆకర్షిస్తుంది, నేను విజయానికి అర్హుడిని అని ప్రతిరోజు ఇలా అఫర్మేషన్ చెప్పడం ద్వారా, పాజిటివ్గా వర్డ్స్ మీరు పలకడం ద్వారా అవి మీ సబ్ కాన్షియస్ మైండ్ చేరుతాయి మిత్రులారా. ఆ సబ్ కాన్షియస్ మైండ్ చేరి మీ యొక్క జీవన విధానాన్ని చేంజ్ చేస్తుంది. అవి మీ జీవితానికి మీరు రీప్రోగ్రామ్ అవుతుంది, ఒక కొత్త ప్రోగ్రామ్ అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీకు మీరే అడ్డంకులు సృష్టించుకోండి. మీరు సృష్టించుకోకండి. మీరు విజయం సాధించాలంటే మీకు మీరే అడ్డంకులు సృష్టించుకోకండి. మీకు డబ్బు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీకు డబ్బు రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? భయం మిత్రులారా. భయం, మీలో ఎక్కువ భయం ఉండడం ద్వారా మీకు డబ్బు రాదు. అలాగే సందేహం ఉండడం ద్వారా కూడా డబ్బు రాదండి. డబ్బు రాదండి. సందేహం ఉండడం ద్వారా కూడా డబ్బు రాదు. అందుకోసమని ఇతరుల మాటలు మీరు ఎక్కువ వినడం ద్వారా కూడా మీకు డబ్బు రాదండి. అంటే ఇతరుల మాటలు అంటే నెగటివ్ మాటలు వినడం ద్వారా కూడా మీకు డబ్బు రాదు. మిత్రులారా, ఎవరైనా మీకు సాధ్యం కాదు అంటే అది వారి పరిమితి, మీది కాదు కదా మిత్రులారా. ఎవరైనా మీకు ఇది సాధ్యం కాదు అనుకున్నప్పుడు అది వారి పరిమితి, వాళ్ళ ఆలోచన విధానము. కానీ మీ పరిమితి కాదు కదా, మీ ఆలోచన విధానం కాదు కదా మిత్రులారా. మీరు ఇలా అనుకోవాలి మిత్రులారా. వాళ్ళు మీతో కాదు అన్నప్పుడు మీరు ఇలా అనండి, నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను, అది నాతో సాధ్యమవుతుంది, నేను వేరేలా జీవిస్తాను కాబట్టి అది నాకు సాధ్యమవుతుంది అని మీరు అనుకోండి మిత్రులారా. యాక్షన్ ప్లస్ అట్రాక్షన్ అనేది మిమ్మల్ని విజయవంతులను చేస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మిత్రులారా, మీరు కూర్చొని కలలు కనడం కాదండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు కూర్చొని కలలు కనడం కాదు. మీ యొక్క ఆలోచనను చర్యగా మలచండి, అప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క ఆలోచనను చర్యగా మార్చినప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది వస్తుంది మిత్రులారా. దానికోసమని మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోండి, అవకాశాలను వెతకండి, డబ్బు గురించి చదవండి. ఓకే మిత్రులారా, తప్పుడు మాటలు యూనివర్స్కి ఎప్పుడు కూడా ఇవ్వకండి. తప్పుడు మాటలు, మీరు నెగటివ్ మాటలు మాట్లాడినప్పుడు యూనివర్స్ని మీకు అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. యూనివర్స్ని మీరు అట్రాక్ట్ చేసి డబ్బును ఆకర్షించలేని వారుగా మారుతారు మిత్రులారా. అందువల్ల ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుగా మీ మనసులో గెలవండి. మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీ మనసులో ఎప్పుడైతే గెలుస్తారో తర్వాత మీరు ఈ ప్రపంచంలో గెలుస్తారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు పుట్టింది చిన్న జీవితం జీవించడం కోసం కాదు. మీరు పుట్టింది ఒక చిన్న జీవితం
జీవించడం కోసం కాదు మిత్రులారా. మీరు పుట్టింది మీరు పెద్ద విజయం సాధించడానికి, మీ యొక్క జీవితం 10 మందికి ఆదర్శంగా ఉండడానికి మీరు ఈ భూమి మీద పుట్టారని తెలుసుకోండి మిత్రులారా. అదే మీ సంపదకు మీరు ఇలా ఆలోచించడం ద్వారా అదే మిమ్మల్ని సంపన్నవంతులను చేస్తుంది. మీ సంపదకు మార్గంగా మారుతుంది మిత్రులారా. నమ్మండి, ఊహించుకోండి. మీరు విజయం సాధించినట్టు మీరు నమ్మండి, ఊహించుకోండి. అప్పుడే మీరు నమ్మండి, ఊహించండి, చర్య తీసుకోండి మిత్రులారా. మీరు ఎంత నమ్మినా, మీరు ఎంత ఊహించుకున్నా కూడా మీరు చర్య తీసుకోకపోతే అది ఆచరణలోకి రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఏది సాధించాలన్నా కూడా చర్య అనేది చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా. అప్పుడు ఖచ్చితంగా మీరు ఒకరోజు గర్వంగా చెప్తారు, నేను ఒక కోటీశ్వరుడిని, నేను ఒక కోటీశ్వరుడిని. అవును, నేను ఒక కోటీశ్వరుడని మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారో మీరు కోటీశ్వరుడు అయినా అవుతారు. కనుక ఒకరోజు మీరే చెప్తారు, ఎస్ నేను కరోడ్పతిని, నేను కోటీశ్వరుడు అని చెప్తారు మిత్రులారా. మీరు ఈ వీడియోలో బాబు ప్రాక్టీస్ చెప్పిన ఈ మాటలన్నీ ఫాలో అవుతూ మీరు ధనవంతులుగా ఎదగాలని, అలా ధనవంతులుగా ఎదిగే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.